ఎడారి బతుకులు, ఉపాధి కోసం నిరుద్యోగులు, కార్మికులు గల్ఫ్ బాట. మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడికి పంపి కూలీ పనుల్లోకి దింపుతున్న ఏజెంట్లు. అప్పులు తీర్చే దారి లేక కొందరు ఆత్మహత్య, ప్రమాదాల్లో చనిపోతున్న వారు మరికొందరు. 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసుల మృతి. ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు. ఎంత భయంకరమైన విషయం చూడండి. లాస్ట్ 6 మంత్స్లో 21 మంది ఒక్క కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్లో మరణించిరట. అంటే విదేశాల్లో ఉపాధి కోసం పోయి, సౌదీకో దుబాయ్కో అక్కడిక్కడ పోయి ఉపాధి కోసం సౌదీకి వెళ్ళి తనను అక్కడికి పంపిన ఏజెంట్ చేసిన మోసం కారణంగా ఎడారి పాలైన ఒక వ్యక్తి కథతో ఇటీవల వచ్చిన సినిమా ఆడు జీవితం. అది కథ కాదు. తెలంగాణ నుంచి సైతం బతుకు వేటలో భాగంగా అలా గల్ఫ్ బాట పడుతున్న ఎందరో నిరుద్యోగులు, కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారు. వారి పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఏజెంట్లు మంచి జీతంతో ఉద్యోగం అంటూ రంగుల కళను చూపించి వలలో వేసుకుంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల దాకా వసూలు చేసి చివరకు అక్కడికి పంపాక కూలీ పనిలోకి దింపుతున్నారు. ఇంకొందరిని వర్క్ వీసాతో కాకుండా విజిట్ వీసాపై పంపి మోసం చేస్తున్నారు. అలా మోసపోయిన వారిలో కొందరు అక్కడికి చేరుకోవడానికి తాము చేసిన అప్పు తీర్చే దారి లేక, వెనక్కి తిరిగి రాలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ప్రమాదాల్లో అనారోగ్యానికి గురై మరణిస్తున్నారు. గడిచిన 6 నెలల్లో ఇలా ఒక్క కామారెడ్డి జిల్లాకు చెందిన వారే 21 మంది గల్ఫ్ దేశాల్లో చనిపోయారట. రాష్ట్రం నుంచి గల్ఫ్ బాట పడుతున్న వారిలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్ జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ జిల్లాలకు చెందిన సుమారు 3 లక్షల మంది గల్ఫ్లో ఉన్నారట. 3 lakhs. ఎంత భయంకరమైన లెక్కనో చూడండి ఒక్కసారి. ఎన్ఆర్ఐ పాలసీలు అంటారు, రకరకాలుగా చెప్తారు. చివరికి ఆడ చచ్చిపోతే బాడీ దేశానికి రావడానికే, ఇంటికి రావడానికే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ మారింది, మార్పు కోసం మిమ్మల్ని తీసుకొచ్చారు. దయచేసి ఆ ఎన్ఆర్ఐ పాలసీలో ఆయా దేశాలతో మాట్లాడి ఈ ఏజెంట్ మోసాలని గుర్తించి ఎవడైతే ఏజెంట్ మోసం చేస్తాడో వాడిని ఇంకా దేనికి పనికి రాకుండా చేయండి. ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుని ఎంతసేపు అండి? అసలు గల్ఫ్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? మేము అది చేసినామో ఇది చేసినామో అని చెప్తుంటారు గవర్నమెంట్స్. ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్లనే కదా.